రైట్. అయితే సార్ ఇప్పుడు చరిత్ర చూస్తే మనకి 1948లో అంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడే చాలా గొడవలు జరిగాయి. నగ్బా ఇన్సిడెంట్ చూసాము. దాంతో కొన్ని లక్షల మంది అక్కడ శరణార్థులుగా మిగిలిపోయారు. 1967లో ఆక్రమణలు చూస్తే ఇటు వెస్ట్ బ్యాంక్ కావచ్చు, గాజా ఈ ఆక్రమణలు కావచ్చు, ఇవన్నీ కూడా పాలస్తీనాను ఎలా కుంగదీశాయంటారు? అప్పటి సంఘటనలు ఇంకా ఈ పాలస్తీనా పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయని అంటారా? ఇంకా అంటే పాలెస్టైన్ అన్నది ఒక దేశం కాదమ్మా, ఎప్పటికీ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం. పాలెస్టైన్ అన్నది ఒక ఏరియా. ఆ ఏరియాలో పాలెస్టైన్ అనే దేశం ఎప్పుడు లేదు చెప్తారు. పాలెస్టీనియన్ అరబ్స్, పాలెస్టీనియన్ జ్యూస్ అని ఇద్దరు ఉండేవాడు. వీళ్ళు పాలెస్టీనియన్ జ్యూస్ వాళ్ళ దేశానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టుకోగానే ఆ మిగిలిపోయిన పాలెస్టైన్ అనే పేరు వాడు కబ్జా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏం లేదు. ఇప్పుడు ట్రాన్స్ జార్డన్ రివర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ జార్డన్ రివర్ కి సంబంధించి అక్కడ మనకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు పాలస్తీనియన్స్. వాళ్ళు ఇన్ఫాక్ట్ అరబ్ నుంచి వచ్చిన అంటే అరేబియా నుంచి వచ్చిన మనకు సౌదీ అరేబియా నుంచి ప్రాఫెట్ మహమ్మద్ సంతతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి ఇక్కడ సౌదీ అరేబియాలో అతనికి స్థానం లేదు కాబట్టి అతన్ని జార్డన్ రాజు చేసి మన యూకేను యుఎస్ఏ అతన్ని అక్కడ రాజుగా పెట్టారు. అతనికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పాలస్టీనియన్స్. సో అటువంటి పాలస్టీనియన్ టెరిటరీ మీరు అక్కడ ఉండొచ్చు కదా, మమ్మల్ని మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. సో అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ ఇది. ట్రాన్స్ జార్డన్ అన్నటువంటి ప్రాంతాన్ని అంటే జార్డన్ రివర్ కి ఆవల వైపు ఉన్నటువంటి వాళ్ళని కూడా జార్డన్ అని ఒక దేశం క్రియేట్ చేసి అక్కడ వాళ్ళని పెట్టారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే పాలస్టీనియన్ స్టేట్ అని అంటున్నారో అక్కడ ఇజ్రాయెల్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ బెంజమిన్ నెతన్యాహు సమయంలో అతను ఏం చేస్తున్నాడంటే ఇది ప్రాచీనమైనటువంటి యోధుల జ్యూస్ యొక్క నేటివ్ ప్లేస్ ఇది కాబట్టి దాన్ని సుమేరియా జూడియా సుమేరియా అని కూడా పిలుస్తారు. వాళ్ళ చరిత్రలో తోరాలో చాలా కాలంగా అక్కడంతా రాజులు అక్కడ ఉన్నటువంటి చరిత్ర అంతా వాళ్ళకి సంబంధించినటువంటిది అని వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నారు. కాబట్టి మేము వీళ్ళకి స్వతంత్రం ఇచ్చేటువంటి సమస్య లేదు, మేము ఇవ్వము అని చెప్పి స్పష్టంగా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే వీళ్ళకి స్వతంత్రం ఇవ్వకుండానే వీళ్ళు మమ్మల్ని ఎంత సతాయిస్తున్నారు, రేపు వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చి వేరే దేశంగా తయారు చేస్తే మా పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి మేము వీళ్ళకి ఇచ్చే సమస్య లేదు, మేము దీన్ని మా అధీనంలోనే ఉంచుకుంటాము. ఎందుకంటే మాది చాలా చిన్న దేశము, మా దేశానికి రక్షణ కావాలంటే కనుక ఇక్కడ వాళ్ళు మేము స్వతంత్రమైన దేశం ఏమైనా చేయొచ్చు అని చెప్పి వాడు అస్త్రాలు తెచ్చుకొని న్యూక్లియర్ బాంబులు తెచ్చుకొని ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని ఉనికినే నాశనం చేసే దిశగా వాడు ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు రాకుండా మేము అక్కడ వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వము అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దాన్ని అమెరికా వాళ్ళిద్దరి సమర్థన ఉన్నంత వరకు కూడా ప్రపంచం ఏమన్నా కానీ నాకు పెద్దవాళ్ళు ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు చూస్తే మన సౌదీ అరేబియా పాకిస్తాన్లో ఒప్పందం చేసుకున్నారు, ప్యాక్ట్ పెట్టుకున్నారు. ఈ రెండు దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా ఇద్దరి మీద దాడి చేసినట్టే దాన్ని నిర్ణయించాలి అని చెప్పి ఎందుకు పెట్టుకున్నారు అంటే కనుక అదేదో భారత వ్యతిరేకమైనటువంటి నేరేటివ్ చాలా మంది చెప్తున్నారు. అది కాదట. పరిస్థితి ఏంటంటే ఈరోజు అమెరికాను నమ్మలేకపోతాం. సౌదీ అరేబియా మన ఖతార్ మీద బాంబు వేసింది ఇజ్రాయెల్. ఖతార్ లో ఉన్నటువంటి హమాస్ ని టార్గెట్ చేసి కొట్టారు. రేపు సౌదీ అరేబియా మీద బాంబు వేస్తే సౌదీ అరేబియా ఎక్కడికి వెళ్తుంది? సౌదీ అరేబియా సమర్థానికి ఎవరు వస్తారు? అమెరికా అయితే రాదు, మరి ఇంకెవరు రావాలి? కాబట్టి అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు పాకిస్తాన్ తో. సో అక్కడ ఈక్వేషన్స్ అని మనం అర్థం చేసుకున్నామంటే కనుక ఇజ్రాయెల్ అమెరికా సమర్థన ఉన్నంత వరకే ఇజ్రాయెల్ అనే దేశం ఉంటుంది. అమెరికా సమర్థన విత్డ్రా చేయగానే ఇజ్రాయెల్ అనే దేశం ఉండదు. ఇప్పటికి కూడా మనం అమెరికాలో నినాదాలు వింటున్నాము. ఫ్రమ్ రివర్ టు సీ పాలస్టైన్ ఇస్ వన్ అనే నినాదాలు వింటున్నాం. రివర్ అంటే ఏంటి? జార్డన్ నది. సముద్రం అంటే ఏంటి? మెడిటరేనియన్. అంటే ఇజ్రాయెల్ అన్న దేశం ఉండకూడదు, ఇదంతా మాదే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి జ్యూస్ అందరినీ ఎప్పుడో ఒక ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు తరిమేశారు. అక్కడ వాళ్ళు వలసపోయి పాపం ఎక్కడెక్కడో ఏషియాలో, ఆఫ్రికాలో, తర్వాత మన యూరోప్ లో ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. మన దేశంలో కూడా ఉండినారు వాళ్ళు, మన కేరళలో ఉండినారు వాళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని అందరినీ చంపిన ఉదంతాలే మనం చూసాం. హిట్లర్ గురించి మనకు తెలుసు, హిట్లర్ ఎలా చంపాడో వాళ్ళు. కానీ అంతకంటే ముందర యూరోప్ లో వీళ్ళని బాగా చిత్రహింసలు పెట్టారు. అలాగే వాళ్ళు ఆఫ్రికాలో పెట్టారు. ఆఫ్రికా, మడగాస్కరు, ఇథియోపియా, సొమాలియా చాలా దగ్గర ఉన్నాయి. రాకముందర సౌదీ అరేబియాలో ఉండేవాళ్ళు.
సౌదీ అరేబియా, యమన్ ఇక్కడంతా ఉండేవాడు. అక్కడి నుంచి తరిమేశారు వాళ్ళని ఇస్లాం రాందని. కాబట్టి వాళ్ళకంటూ ఒక దేశం కావాలని కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేసి ఫైనల్ గా ఇజ్రాయెల్ అన్న దేశం దక్కించుకున్నారు. అది కూడా చిరిగిపోయిన విస్తరలాగా వాళ్ళకు ఆ దేశం వచ్చింది. అది మిగతా వాళ్ళ ప్రాచీనమైనటువంటి క్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడాను పాలెస్టైన్, ఈ రోజు పాలెస్టైన్ అనే దేశానికి వెళ్ళిపోయింది. అందుకని వాళ్ళు దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఫర్ ఇన్స్టెన్స్ బెథెల్హామ్, జీసస్ క్రైస్ట్ పుట్టారు అని చెప్పుకుంటున్నటువంటి ఊరు బెథెల్హామ్ ఈరోజు పాలెస్టైన్ అథారిటీ అధికారంలో రమల్లా దగ్గర ఉంది బెథెల్హామ్. సో అందుకని అలాగే జెరూసలేం మాది అని చెప్పి వాళ్ళు ముస్లిమ్స్ క్లెయిమ్ చేస్తున్నారు. కానీ జెరూసలేం ఇజ్రాయెల్ యొక్క జ్యూస్ యొక్క ఉనికి, వాళ్ళ ఒరిజినల్ ఫస్ట్ టెంపుల్ జెరూసలేంలో ఉంది. తర్వాత వచ్చే క్రిస్టియానిటీను, తర్వాత ఇస్లాం, తర్వాత వచ్చిన మతాలు ఇవన్నీ కూడా ఇంతకంటే ప్రాచీనమైంది జూయిష్ మతం. కాబట్టి ఇది మాది అని వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అన్నది అంత తొందరగా వస్తుందని నేను అనుకోను. వాళ్ళ కనుక మనం పాలెస్టైన్ అన్న దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తే ఇజ్రాయెల్ ఉనికికి తగ్గుతుంది అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా ఫస్ట్ ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయదు. ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసేంత వరకు ఇంకా ప్రపంచం అంతా రికగ్నైజ్ చేసినా దానివల్ల ఏమీ లాభం లేదు. ఈ విషయం మన ఫర్ ఇన్స్టెన్స్ గ్రెటా థన్బర్గ్ గాజాలో వాళ్ళకి ఏదో ఆహారం ఇవ్వడానికి అని చెప్పి డ్రామా చేసి ఆవిడ కోర్టులో వచ్చింది. అమ్మాయిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసి పడేసి. అదే కనుక వేరే దేశం అయి ఉంటే కనుక ఇజ్రాయెల్ వాళ్ళు ఆపలేకపోయిండేటువంటి పరిస్థితి. ఈ డ్రామా అంతా కూడా జరుగుతూ ఉండేది. కాబట్టి ఇజ్రాయెల్ చాలా క్లియర్ గా ఉంది, మా రక్షణ కోసము మేము ఈ దేశానికి మేము స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వము అని నిర్ణయించుకున్నారు. కాబట్టి యూకే, కెనడా, ఆస్ట్రేలియా రికగ్నైజ్ చేసినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో పెద్ద మార్పు